అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే, ముఖ్యంగా ఇక్కడ రాళ్ల దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి దీనిపై స్పందించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడండి సార్? ఏంటి సార్ దాడి విషయం ఏం చెప్తారు అసలు? మార్నింగ్ నుండి ఆయన క్యూ చూసి, ఓటర్ల సంఖ్య కానీ ఇక్కడ పోలింగ్ శాతం చూసి ఒక భయం పెట్టుకుంది. అంటే ఓడిపోతాండా నేను, ఏదో ఒకటి ఇష్యూ చేసి ప్రజలను భయపెట్టాలనే ఒక ఆలోచనతోనే ఈ దాడి జరగడం జరిగింది. ముఖ్యంగా పోలీసు అధికారి అయినటువంటి అడిషనల్ ఎస్పీ రామకృష్ణ గారు దీంట్లో ప్రధాన పాత్ర పోషించారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన నాకున్నటువంటి సపోర్ట్ ఏజెంట్ను బెదిరడం జరిగింది. నువ్వు వెహికల్లో ఇద్దరు ముగ్గురు పోకూడదు, ఒకరే పోవాలా అనేదానికి. అంటే ఒక ప్లాంట్గా, ప్రీ ప్లాంట్గా పోలీస్ అడిషనల్ ఎస్పీ అయినాక మిగతా అధికారులను కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఈ విధంగా జరిగింది. ప్లాన్డ్గా ఏం చేస్తారంటే, అక్కడ చిన్న గలాట పెట్టుకొని నాకు ఫోన్ చేయించి అక్కడ నుండి నేను పోయే లోపలనే మిద్దల మీద నుండి రాళ్ళు వేయడం జరిగింది. 5-6 వెహికల్ కాడ ఉండేటువంటి నాకన్నా ముందు పోయిన వాళ్ళు ఉంటారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు. వాళ్ళ వెహికల్ మీద, నా వెహికల్ మీద, నా ఎస్కార్ట్ వెహికల్ మీద కూడా దాడి, రాళ్లతో ఒక్కసారిగా దాడి చేసినారు. ఇదంతా ఏంటికంటే ఒక స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ కూడా దెబ్బతింది. ఇదంతా అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఫస్ట్ టైం అతను మళ్ళీ ఒకసారి ఓటమి చవి చూస్తాడా అనే భయం ఎక్కువ ఉంది. అంటే ఈసారి భయం అయితే, మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పినాడు, నేను ఈసారి ఓడిపోతే తాడిపత్రి వదిలేసిపోతాను. అతను తాడిపత్రిలో అందరినీ భయపడించుకొని బతికినాడు ఇన్ని రోజులు. ఆ భయం పోయి ఈరోజు పోలింగ్కు విపరీతంగా, పోలింగ్ శాతం కూడా మీరే చూసింటారు ఎంత శాతం పెరిగింది. దాదాపు 50%, 60% పోలింగ్ అవుతుంది ఒక దాంట్లో. ఇవన్నీ చూసి ఓటమి భయంతోనే ఈ దాడి జరిగిందనేది నా అభిప్రాయం. సార్, అటువైపు నుంచి ఆరోపణ అయితే మాత్రం కాజా అనే ఏజెంట్ మీద మీ వైసీపీ నాయకులు దాడి చేసిన క్రమంలోనే ఇది మొదలైంది అనేది వారు చెప్తున్నటువంటి, దీన్ని ఎలా చెప్తారు? ఏదేమైనా జరిగిండొచ్చు. నాకైతే తెలియదు. నేను పోయాలకే దాడి జరిగింది. అయిపోయిన తర్వాతనే నేను మళ్ళీ వచ్చి బూతులన్నీ తిరుగుతూ వస్తాను, అంతే తప్ప ఏదైనా అంటే లోపలక్క ఒక ఏజెంట్ను కొట్టినప్పుడు అక్కడ ఆఫీసర్లు ఉంటారు. ఇప్పుడు నేను కూడా లోపలికి పోయొచ్చాను, ఏం చెప్పింటావు? తెలుగుదేశం వాళ్ళు కూడా కడగండి, మరసంగా ఎలక్షన్ జరగండి, సాఫీగా జరుపుకోండి అని చెప్తుంటాను, అంతే తప్ప పోయి ఏజెంట్ని ఇగ్గి కొట్టే పరిస్థితి ఏం లేదు. అదే బ్యాలెట్ పేపర్లో ఇగ్గి కొట్టితే గుద్దుకోవచ్చులే 4 అనేది. సాయంత్రం వరకు దొంగ ఓట్లు వేసుకుని 500 వేయలేరు. అలాంటి పరిస్థితులు ఎవరు ఆ పరిస్థితి ఏం చేసిండారు. కానీ ఇతను ఒక చిత్రీకరించుతుంటాడు. అంటే ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లా అంటాడో అందరికి కూడా తెలుసు. ఆయన మ్యాన్ ఫ్లై, అవసరం కొద్దీ అవసరమైన మాటలు మాట్లాడి ఆ రోజుకు ఆ పూట జరగాలనే వ్యక్తి ఆయన ఏం మాట్లాడినా జరుపుతాడు. దేవుడు అనేవాడు పైన ఉన్నాడు, చూస్తాడు. రేపు నెల 5వ తేదీ ఆ ఫలితాలు కూడా చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతూ ఏం మాట్లాడాలా, ఏం చేయాలనేది తర్వాత నేను మాట్లాడతాను. దాడిలో మీ వెహికల్ మొత్తం అద్దాలు ధ్వంసమైనాయని, అందులో పోలీసులు కూడా గాయాలైన. నా అద్దాలు, నా ఎస్కార్ట్ వెహికల్కు, నా వెహికల్కు, ఇంకో ఎవరో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఉన్నాడు కావాలాడ. దాదాపు 5-6 వెహికల్ ఆడ పార్కింగ్ చేసినవి అన్నీ ఇక్కడ పగలగొట్టడం జరిగింది. మిద్దల మీద నుండి రాళ్ళు వేసి అట్లా. ఇది 5-6 మందికి దెబ్బలు కూడా తగిలినాయి. దాంట్లోనే భాగమే అతను మళ్ళీ చిత్రీకరించుతాడు, తిరిగి మేము వేసినామని. మేము వేసే పరిస్థితి కూడా అక్కడ లేదు. మాకు ఎక్కడి నుండి రాళ్ళు వస్తాయి? వాళ్ళు మిద్దల మీద నుండి ప్లాంట్గా చేసినారు తప్ప వేరే విధంగా ఏం లేదు. ఒక ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలని, అంటే అలాంటి అటాక్ జరిగితే భయపడి నేను ఇంట్లో వండుకుంటే వాడు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అని, అంతే తప్ప రెండోది భయపడినీకి నేను చిన్న దవ్వుకొని కాదు. ఆయన కళలో కూడా కానొస్తుంటాడు, రాత్రికి ఏం జరుగుతుందో, పద్దనికి ఏం జరుగుతుందో అనేది ఆయనకు బాగా తెలుసు. నా గురించి ఒక ప్రజలకు లేకపోతే ఏరే వాళ్ళకి తెలిదేమో, ఆయన డిక్షనరీ రాసుకుంటాడు నా గురించి ఏం జరుగుతుంది ఎప్పుడేమనేది ఆయనకు బాగా తెలుసు. ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం మీద అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ఇది ఒక భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం జేసీ ప్రభాకర్ రెడ్డికి ఉంది, కానీ నాకు ఎటువంటి అవసరం లేదని ఇటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఓటింగ్ శాతం అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని. కాకపోతే వచ్చే నెల 5వ తేదీన ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా నాకు విజయం వరించబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మాత్రం మొత్తం మీద అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటువంటివి కాకుండా నేను లోపల ఉంటే ఈయన ఏదైనా ఆటలు సాగుతాయనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప, అయితే మాత్రం విజయం అయితే మాత్రం తాడిపత్రి ప్రజలు నాతోనే ఉన్నారు, నేను విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనాయుడు, ఆర్టీవీ తాడిపత్రి నుంచి అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.